ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఒకానొక ఆడబిడ్డకి ఒక ఆలోచన ఇచ్చింది. ఏమనంటే, నేను ఎప్పుడూ యవ్వనంగానే ఉండాలి. అంటే యవ్వనం అనేది వాళ్ళ ముఖంలో తేజస్సును బట్టి యవ్వనం అంటారు. అంటే యవ్వన వయసులోనే ఉండాలి, నా ముఖం ఎప్పుడు ఎలిగిపోతూ ఉండాలని ఓ ఆడబిడ్డ అపారంగా పూజ చేసినప్పుడు ఆమెకు ప్రత్యక్షమైంది ఓ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ప్రత్యక్షమైన తర్వాత, అమ్మ ఏంటి నీ వరం అంటే, నేను ఒక మానవ రూపం దాల్చిన ఒక మానవ కన్యని, అయితే నా వయసు ఎప్పుడు యవ్వనంగానే ఉండాలి అని అమ్మవారిని అడిగినప్పుడు ఆమె చెప్పింది, ఇది అమృతాన్ని తాగిన దేవతలకి తప్ప ఇంకా ఎవ్వరికీ ఎప్పుడు యవ్వనంలో ఉండడానికి వీలు లేదు. అది సృష్టి విరుద్ధం. నువ్వు పుట్టేవంటే మరణిస్తావు. నీ పుట్టుకే నీ చావుతో ముడిపడిపోయింది. అవి రెండు విడతీయలేవు. పుట్టుక చావు ఒకటే. కనుక నువ్వు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే తప్ప ఎప్పుడూ యవ్వనంగా ఉండడానికి వీలు లేదు. అదీ కాక నువ్వు ఒక మానవ కన్యవు కాబట్టి ఇది కుదరదు అని అడిగింది. అయితే ఏమి చేయాలమ్మా, కొంచెం యవ్వనంగా ఉండాలి అని అమ్మవారిని అడిగితే, అప్పుడు అమ్మవారు చెప్పారు, ఏది ఏమైనా నీ వయసు 5 సంవత్సరాలు ఒకేలా కనిపిస్తుంది, నేను చెప్పే ఈ చిన్నపాటి పూజ చేస్తే అని చెప్పింది ఆ లక్ష్మీదేవి. అలాగేనమ్మా, ఏమి చేయాలి అని అంటే, నాకు ఇష్టమైన శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు నువ్వు పొద్దున్నే తలస్నానం ఆచరించి పూజ అయిపోయిన తర్వాత ఎక్కడైతే గుడిలో సద్బ్రాహ్మణుడు ఉంటాడో తనకు మీరు దీపదానం ఇవ్వండి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు దీపదానం ఇస్తే వచ్చే సంవత్సరం కూడా చెయ్యాలి. ఆపై సంవత్సరం, ఆపై సంవత్సరం, ఆపై సంవత్సరం 5 సంవత్సరాలు ఈ దీపదానం ఎవరైతే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి నాడు ఇస్తారో వాళ్ళ వయసు 5 సంవత్సరాలు ఒకేలా ఉంటుంది అని అమ్మవారు తన శిష్యురాలకి వరం ఇచ్చింది. అయితే ఎవరైతే 5 సంవత్సరాలు వయసు ఒకేలా ఉండాలి అని అనుకుంటారో, ఎవరైతే ఆ ముఖ తేజస్సు కాంతి 5 సంవత్సరాలు ఎలిగిపోవాలి అని అనుకుంటారో, ఎవరైతే 5 సంవత్సరాలు యవ్వన వయసుతో పాటు వాళ్ళు అనుకున్న పనులు, వాళ్ళకి ప్రశాంతత, ఎదుగుదల, మనసు, మనిషి బాగుండాలి అని కోరుకుంటారో ఆడవారు, మీరేమి చేయాలి అని అంటే, వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు అనగా 9వ తారీఖు 8వ నెల 2025 ఈ సంవత్సరం నుంచి మీరు కౌంట్ చేసుకొని 5 సంవత్సరాలు వరుసగా శ్రావణ పౌర్ణమి నాడు మీ దగ్గరలో ఉన్న గుడికెళ్ళి మీరు ఒక పిండి దీపం తయారు చేసుకొని అందులో కుంభవొత్తి అనగా పువ్వొత్తి వెలిగించి అందులో కాస్త సంభావన పెట్టి, మీరు పండు, ఫలమో, పుష్పమో, నైవేద్యము, ధూపదీప దానంతో పాటు మీరు కాస్త సంభావన పెట్టి మీ శక్తికి మేర ఆ గుడిలో పంతులు గారికి మీరు దానం ఇస్తే 100% మీ వయసు 5 సంవత్సరాలు ఒకేలా ఉంటుంది అని అమ్మవారు చెప్పింది. కనుక 5 సంవత్సరాలు దీపదానం ఇవ్వాలి. మీరు ఇచ్చే ఈ 5 సంవత్సరాలు మీ ఆరోగ్యం, మీ ఆయుష్, మీ అన్ను తరగకుండా ఉంటుంది. కనుక వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు మీరు పౌర్ణమి దీపదానం మీ గుడిలో ఉన్న దగ్గరలో పంతులు గారికి ఇస్తే 100% మీ వయసు 5 సంవత్సరాలు తగ్గదు. అలాగే నేను ఓ మంత్రం చెప్తాను, అది డిస్ప్లే మీద ఇస్తాను. మీరు ఈ దీపదానం ఇస్తున్నప్పుడు ఆ మంత్రాన్ని చదివి బ్రాహ్మణ దానం ఇస్తే 100% మీ వయసు 5 సంవత్సరాలు తరగదు. కనుక వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు ఈ దీపదానం ఇస్తే ఇది కేవలం ఆడవారికి మాత్రమే, మగవారికి వర్తించదు. కనుక ఆడవారు ఈ దీపదానం ఇస్తే 5 సంవత్సరాలు మీ వయసు వెలిగిపోతుంది. కనుక వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు ఈ దీపదానం ఇచ్చి మీ ఆయుష్ని, మీ అందాన్ని 5 సంవత్సరాలు తరగకుండా ఉండేలా చూసుకో. అలాగే మీరు దీపదానం ఇస్తున్నప్పుడు నేను చెప్పే ఈ చిన్నపాటి మంత్రం చదివి మీరు బ్రాహ్మణ దానం ఇస్తే
5 సంవత్సరాలు మీ వయసు తరించదు. అలాగే మీ అందం 5 సంవత్సరాలు వెలిగిపోతుంది. ఆ మంత్రం ఏంటయ్యా అనంటే ఓం శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధాయ నమః. ఈ మంత్రాన్ని మీరు మీ మనసులో ధ్యానం చేసుకొని బ్రాహ్మణుడికి దానం ఇస్తే మీ వయసు 5 సంవత్సరాలు తరించదు. కృష్ణ.